గల మంత్రిగా భావిస్తారో ఆయనకున్న అవగాహన ఏంటే? ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో. ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెంబర్ వేసుకోని చెప్పంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు. మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతో చూస్తా రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించులో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊపులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను. మేము గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది. ఇవాళ ఆదిన రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఏదైతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందుకు తీసుకోవడం జరిగిందో, ఇవాళ బట్టి గారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు, ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నామని చెప్పి అంటున్నా. మీరేదైతుందో కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇవాళ మద్యానికి బానిసలు చేసింది మీరు. 8,000 కోట్లు ఉండగా ఆదాయం 40,000 కోట్లు పట్టకపోతావే? నువ్వు 40,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అనుగుతుందని చెప్పంటే ఆ 40,000 కోట్లు 40,000 కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది. 40,000 80,000 కోట్లు అవుతుంది. వీళ్ళ మధ్య దళారీలు, కాంట్రాక్ట్ లాభము, ఇవన్నీ కమిషన్ల భాగోత్తము, ఇవో 10-20 కోట్లు లెక్క పెట్టుకో. అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద 1,00,000 కోట్ల ఆర్థిక భారం మోపినావు అని చెప్పి అంటున్నా. కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసినామని చెప్పి అంటున్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పి అంటున్నా. ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలనే ఒక భావనతో చెప్పంటున్నా. వీళ్ళు మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధం ఒక 100 షాపులు ఉంటాయా? అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది, దానికి అనుబంధంగా మినిమం 100 షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్, విచ్ ఈస్ కాల్డ్ బెల్ట్ షాప్స్. నువ్వు ఏ ఊరికైనా 10 కంటే తక్కువ షాపులు ఉన్నాయా? దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? కేటీఆర్ కాదా? ఇలా కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నువ్వు ఎట్లా నడుపుతో చూస్తా అని చెప్పని వాడు చెప్పిన శాతం ఉన్నట్టుందా? కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి, కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి. నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి. అది పోయి ఎట్లా నడుపుతో చూస్తావు నేను ఇదే కోరుకునేది? మేము తప్పకుండా కృతకృత్యులం అవుతాము. మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఈ బెల్ట్ షాప్లో గీతా కార్మికులు ఉపాధి కోల్పోయినా పాపం, గీతా కార్మికులు ఉపాధి కోల్పోయిందని చెప్పి అంటున్నా. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? థ్యాంక్ యూ.